IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. సార్ హార్ట్ అటాక్‌లోనే పెయిన్ ఇప్పుడు దాకా దానికి ఎలాంటి హార్ట్ అటాక్ రావడం గాని, పెయిన్ గాని అదేం లేదు. సడెన్‌గా పెయిన్ వచ్చింది. ఇప్పుడు మామూలుగా వీడియోలన్నీ చూసి ఇప్పుడు నాకు వస్తున్న పెయిన్ హార్ట్ అటాక్ పెయినే అనుకోని తనంతట తాను కన్క్లూడ్ చేసుకోవడం ఒకటి. మేబీ అది హార్ట్ అటాక్ పెయిన్ కాకపోయి ఉండొచ్చు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిన వల్ల పెయిన్ అయ్యి ఉండొచ్చు. ఈ పెయిన్‌లో డిఫరెన్సెస్ ఏది హార్ట్ అటాక్ పెయిన్ అనేది ఎలా వాళ్ళు తెలుసుకోవడం? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. అందరికీ తెలియాలి. మల్టిపుల్ టైమ్స్ చెప్తుంటాం. కానీ జనాలు రికగ్నైజ్ చేయడం కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ థింగ్ హార్ట్‌కి సంబంధించిన పెయిన్ చెస్ట్ మొత్తం వస్తుంది. ఇట్లా పాయింటెడ్‌గా రాదు. గుచ్చినట్టుగా రాదు. గుచ్చినట్టు రాదు. ఈ మొత్తం వస్తుంది. అది బరువుగా గానీ, మంటగా గానీ, పట్టుకున్నట్టు గానీ వస్తుంది. బరువుగా గానీ, మంటగా గానీ. మంట ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్యాస్ అనుకుంటారు. మంటగా రావచ్చు. లేదా పట్టుకున్నట్టు. గట్టిగా పట్టుకుని పిండినట్టుగా రావచ్చు. ఈ మూడు కూడా మీకు ఎక్కడ ఒక చోట అని చెప్పే విధంగా రాదు. చాలా మంది ఇట్లా చెప్తుంటారు, ఇక్కడ వస్తుంది డాక్టర్ గారు అంటే ఎడం చేతి వైపు, ఇక్కడ వస్తుంది డాక్టర్ గారు, ఎడం చేతి వైపు అని భయపడతారు. హార్ట్కి సంబంధించిన పెయిన్ ప్రిడామినెంట్ గా మధ్యలో వస్తుంది. గుండె ఎడం వైపే ఉంటుంది, కానీ హార్ట్కి సంబంధించిన పెయిన్ ఛాతీకి మధ్య భాగంలో వస్తుంది. ఎడమవైపు రావచ్చు, కుడివైపు రావచ్చు, బట్ ప్రధానంగా మధ్యలో వస్తుంది. అది కూడా ఒక్క చోట చూపించలేని విధంగా ఉంటుంది. తర్వాత ఎడం చేతికి పాకటం కానీ, బ్యాక్కి వెళ్ళడం కానీ జరగచ్చు. కుడి చేతికి కూడా రావచ్చు. రెండు చేతులకు వస్తున్నాయంటే అది గుండెదయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. జస్ట్ కేవలం ఎడం చేతి వైపు రాకుండా ఛాతి మధ్య భాగంలో వచ్చి రెండు చేతులు లాగుతున్నాయంటే అది గుండెదయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు చాలా మంది జస్ట్ కేవలం ఎడం చేయి లాగితేనే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఎడం చేయిలో మాత్రమే కూడా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో రావచ్చు, కానీ యూజువల్గా ఛాతీ నొప్పి వచ్చిన తర్వాతనే ఎడం చేతికి లాగుతుంటుంది గుండె ప్రాబ్లం వచ్చిన. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన సంకేతం ఒకటి ఉంది అని అంటే, ఇప్పుడు మీరు నొప్పి వస్తోంది, మీరు 2 అడుగులు వేసారు, నడిచారు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది గుండెకి సంబంధించిన నొప్పి. ఎప్పుడైనా మీరు నడిస్తే ఈ నొప్పి ఎక్కువ అవుతుంది అని అంటే అది ఇమ్మీడియట్గా గుండెకి సంబంధించిందనే భావించాలి. అది ఎడమ వచ్చిందా, కుడి వచ్చిందా, లేకపోతే పాయింటెడ్గా వచ్చిందా లేదా అని కాకుండా నడుస్తుంటే ఎక్కువ అవుతుంటే మాత్రం అది గుండెకి సంబంధించినవి. ఊరికే ఇటు కదిలితే ఎక్కువ అవుతుంటే గుండెది కాదు. గాలి పీల్చుకుంటే ఎక్కువ అవుతుంటే గుండెది కాదు. నడిస్తే ఎక్కువ అవుతుందంటే గుండెది. పాయింటెడ్గా ఉంది అంటే గుండెది కాదు. డిఫ్యూజ్గా ఉందంటే గుండెది. మరీ తక్కువ టైం ఉందనుకోండి, ఒక ఫ్యూ సెకండ్స్ ఉంది, 2 సెకండ్లు గుచ్చినట్టు వస్తుంది, అది గుండెది కాదు. సో యూజువల్గా కొంత టైం ఉంటుంది గుండెకి సంబంధించి. ఇంకా కొన్నిసార్లు కొంతమందికి చెమటలు పడతాయి, కొన్నిసార్లు కొంతమందికి కళ్ళు తిరుగుతాయి, కొన్నిసార్లు కొంతమందికి ఆయాసం వస్తుంది. కానీ ఇవన్నీ ప్రధానమైన లక్షణాలు కాదు. ప్రధానమైన లక్షణం మీకు ఛాతీకి మధ్య భాగంలో మొదలయ్యి ఈ ఛాతీ మొత్తం ఎక్కడా ఒక చోట అని చెప్పకుండా మంట కానీ, బరువుగా కానీ, పట్టుకున్నట్టుగా కానీ ఉండి నడిస్తే ఎక్కువయ్యి ఆగిపోతే తగ్గిపోతున్నది గుండెకి సంబంధించిన నొప్పి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హార్ట్కి సంబంధించిన నొప్పి డయాగ్నోస్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ హార్ట్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడం. అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉండటం, స్మోకింగ్ ఉండటం, ఊబకాయం ఉండటం, నిద్రలేమి, తర్వాత ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవటం, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్గా భావించాలి. వీటిలో ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్ షుగరు, స్మోకింగు. ఇవి 2 ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న మనిషికి మీకు ఏమాత్రం పెయిన్ వచ్చినా సరే మనం అది గుండెది అయి ఉండొచ్చు అనేది మనం ఆలోచించాలి. అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి, ఏజ్ కూడా ఎక్కువ లేదు అన్న మనిషికి మన నొప్పి వచ్చినప్పుడు హార్ట్ విషయంలో ప్రమాదకరం అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కొద్దిగా నేను చెప్పినట్టుగా పద్ధతిగా రాలేదు నొప్పి, అయినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఉంది, లెఫ్ట్ సైడ్ చెస్ట్ కింద పెయిన్ వస్తూ ఉంది, వాళ్ళ గురించి మనం ఎడం చేతి వైపు వచ్చినా మనం ఏం భయపడక్కర్లేదు. అదే ఒక 60 ఏళ్ళ వ్యక్తి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉండి స్మోకింగ్ చేస్తాడు, ఆయనకి ఏ రకమైన నొప్పి వచ్చినా కూడా మనం ఈసీజీ తీసుకుని ఎమ్మటే చూసుకోవాలి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా మారుతుంది. సో ఇప్పుడు మనం నొప్పి గురించి చెప్పేటప్పుడు మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా ఇంపార్టెంట్. ఎక్కడ వచ్చింది, మధ్యలో వచ్చిందా, లెఫ్ట్ సైడ్ వచ్చిందా, రైట్ సైడ్ వచ్చిందా, బరువుగా ఉందా, మంటగా ఉందా, లేకపోతే గుచ్చినట్టుగా ఉందా, శ్వాస తీసుకుంటున్నప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా, నడిస్తే పెరుగుతుందా తగ్గుతుందా, ఎడం చేతికి కానీ వెనక్కి కానీ వస్తుందా లేదా, స్వెటింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయా లేదా,
ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి చెప్పాల్సిన అవసరం. సో అందుకని మీరు యాజ్ ఒక లే పర్సన్ ఇవన్నీ మీరు క్రోడీకరించుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా ఒకటే, మొత్తం ఛాతి మొత్తం బరువుగా కానీ నొప్పిగా కానీ పట్టుకున్నట్టుగా కానీ ఉండి నడిస్తే ఎక్కువ అవుతుంటే మాత్రం అది ఇమీడియట్గా మనం హార్ట్దని భావించాలి. ఓకే.